వెల్కమ్ టు మై ఛానల్. B.Sc డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ వీడియో నెంబర్ 1 అయితే చూసి రండి. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్ ఎలా చేయాలి మొత్తం చెప్పాను. వీడియో నెంబర్ 1 చూడకపోతే వీడియో నెంబర్ 2 కూడా కొద్దిగా లైట్గా అర్థమవుతుంది, కానీ క్లారిటీ అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా అయితే రాసుకోండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంది ఫార్ములా? నేను చెప్పాను ఆల్రెడీ. ఏంది ఫార్ములా అమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అడగలేదు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మాత్రమే చేయాలి. చాలా సింపుల్. ఇంటిగ్రేషన్ వస్తే చాలు. హైలైట్ ఫార్ములా 1/√2π minus infinity to infinity e power minus ipx into f of x into dx. ఇది ఫార్ములా. చూడండి, ఒక జిమ్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు. ఏమిచ్చాడు? జిమ్ ఫంక్షన్ ఎలా తీసుకోవాలి? ఎప్పుడైతే ఇంటిగ్రల్స్ -∞ to ∞ ఇచ్చాడు, -a to a వరకే ఇచ్చాడు జిమ్ ఫంక్షన్ ఎక్స్. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ 0 అయితే తీసుకోమన్నాడు. మనం ఎలా రాసుకోవాలి? 1/√2π -∞ to -a e power ipx into f of x into dx ప్లస్. చూడండి, ఇంటిగ్రల్ -a to a e power ipx into f of x into dx plus integral a to infinity e power ipx into f of x into dx. నేను చెప్పాను జిమ్ ఫంక్షన్ ఈ వాల్యూస్ అన్ని 0, -a ∞ to -a to ∞, రిమైనింగ్ వాల్యూస్ అన్ని 0. ఈ వాల్యూ f of x వాల్యూ మాత్రమే x. చూడండి, 1/√2π ఇంటిగ్రల్ -a to a e పవర్ ipx f of x ఎంత? x into dx. హైలైట్ ఫార్ములా అయితే రాసుకోండి. I అంటే ఇన్వర్స్, L అంటే లాగరిథమిక్, A అంటే ఆల్జీబ్రాయిక్. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందు రాసుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వెనక రాసుకోవాలి. చూడండి, ఇంటిగ్రల్ uv/dx ఏది ఫార్ములా? u ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ vdx ఇంటూ d/dx of u whole dx. చూడండి, 1/√2π ఇంటిగ్రల్ -a to a x e పవర్ ipx into dx. uv తీసుకోండి మా, నీట్గా అయితే చేసుకోండి. 1/√2π హైలైట్ ఫార్ములా అప్లై చేయండి. ఎక్స్, యు అంటే ఎక్స్, ఇంటిగ్రల్ vdx అంటే e పవర్ ipx into dx మైనస్ ఇంటిగ్రల్ vdx అంటే e పవర్ ipx into dx ఇంటూ d/dx ఆఫ్ u అంటే
ఎక్స్ మా ఇంటూ హోల్ డిఎక్స్. లిమిట్స్ ఎంత? మైనస్ ఏ టు ఏ, లిమిట్స్ మైనస్ ఏ టు ఏ 1/√2 పై ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ. లిమిట్స్ ఎంత? మైనస్ ఏ టు ఏ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ డిఎక్స్. చూడండి, 1/√2 పై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/IP కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ ఏ ఈ పవర్ ఐపీఏ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి నీట్గా. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ అంటే ప్లస్ ఏ ఈ పవర్ ఐపీ మైనస్ ఐపీఏ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ. అట్లా చూడండి, 1/IP అనేది కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఈ పవర్ ఐపీఎక్స్ ఇచ్చేస్తే ఏమవుతుందిమా? ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ మైనస్ 1/IP ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, 1/√2 పై ఏ కాన్స్టెంట్ వాల్యూమా ఏ కామన్ తీసుకోండి. ఏ బై ఐపీ ఈ పవర్ ఐపీఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీఏ మైనస్ 1/IP ఈ పవర్ ఐపీఎక్స్ చేస్తే ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ లిమిట్స్ మైనస్ ఏ టు ఏ. అది చూడండి మా ఒకసారి, 1/√2 పై ఇది 5 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పవర్ ఐపీఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీఏ కాన్స్టెంట్ బయట రాసుకోండి. 1/I ఇంటూ ఐ స్క్వేర్ పీ స్క్వేర్ ఐపీ ఇంటూ ఐపీ ఐ స్క్వేర్ పీ స్క్వేర్ అవుద్ది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఐపీఏ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ మైనస్ ఐపీఏ. అది చూడండి, 1/√2 పై ఏ బై ఐపీ 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేస్తున్నాను. దేనికోసం? ఫార్ములా కోసం. ఈ పవర్ ఐపీఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీఏ బై 2 ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1/పీ స్క్వేర్ 2i ఇంటూ చేసి 2i డివైడ్ చేస్తున్నాం. ఈ పవర్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఐపీఏ బై 2i. అట్లా ఐ స్క్వేర్ వాల్యూ -1 అయితే అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏంది ఫార్ములాస్ అయితే రావాలి మా. ఫార్ములాస్ ఒకసారి మీరు చెక్ చేయండి. 1/√2 పై 2a/IP. ఇక్కడ నేను చెప్పాను ఫార్ములాస్, 2 ఫార్ములా చెప్పాను. ఈ పవర్ ఐపీఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ బై 2 ఫార్ములా కాస్ పిఎక్స్ అని రాసుకోండి. సెకండ్ ఫార్ములా
ఈ పవర్ ఐపీఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ బై 2i ఫార్ములా సైన్ పిఎక్స్ అని చెప్పాను. ఈ 2 ఫార్ములాస్ అయితే మీకు గుర్తుండాలి. ఇది కాస్ పిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది ప్లస్ 2i/p² సైన్ పిఏ అది ఎల్సిఎం IP² అయితే కట్టుకోండి 1/√2π IP² ఎల్సిఎం IP క్యాన్సిల్ పోతే 2AP కాస్ పిఏ ప్లస్ p² క్యాన్సిల్ పోతే 2i² సైన్ పిఏ 1/√2π 2AP కాస్ పిఏ I² వాల్యూ -1 అంటే -2 సైన్ పిఏ IP². ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(x). మీరు ఇలా చేస్తే మీరు 5 మార్క్స్ని సింపుల్గా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఇదే మోడల్లో x² ఇస్తే ఎలా చేయాలి, ఇది మోడల్. చూడండి ఎలా చేస్తానో. మీరు ఇక్కడ వరకు చేసినా మీకు మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారని నేను ఆశిస్తున్నానమ్మా. 5 మార్క్స్ అయితే ఇస్తారు. ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 19 ఒకసారి చూడండి ఎలా ఉంది ప్రాబ్లము. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(x) if f(x) x² mod x less than a 0 mod x greater than a. ఆల్రెడీ ఈ ప్రాబ్లం కంప్లీట్ చేశాను వీడియో నెంబర్ 1లో. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్, ఇంకా మీకు కెమెరా క్లారిటీ కూడా మంచి ఫోను, మంచి క్లారిటీ ఉండే వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఏమిచ్చాడు ప్రాబ్లము? ఫైండ్ ద నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే, ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(x). ఏమిచ్చాడు ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, x² mod x less than a 0 mod x greater than a అయితే ఇచ్చాడు. చూడండి ప్రాబ్లం ఎలా చేస్తాను, ప్రాబ్లం ఎలా చేయాలి. సేమ్ మోడల్ ప్రాబ్లం కాబట్టి మీరు ఫస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములా అయితే అప్లై చేసుకోండి. చూడండి ఎలా చేస్తాను. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఫస్ట్ ఫార్ములా అయితే రాసుకోండి. ప్రాబ్లంలో ఎగ్జామ్లో ఈ మోడల్ బట్టి చేసేయచ్చు సింపుల్గా. f(x) ఈజ్ ఈక్వల్ టు, నీట్గా ఫార్ములా రాసుకోండి, 1/√2π ఫస్ట్ ఫార్ములా ఒకటే ఫార్ములా, ఇంటిగ్రల్ -∞ to e పవర్ IPX ఇంటూ f(x) ఇంటూ dx. దీన్ని మీరు pగా కూడా రాసుకోవచ్చు. ఎందుకు? మనం f(p) కనుక్కుంటేనే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోవచ్చు. అడిగితే అది కూడా చేయొచ్చు. ఓకే, మనకు అవసరం లేదు కాబట్టి మీరు నీట్గా ఈ ఫార్ములాతో అయితే చేద్దాం. చూడండి నీట్గా చేస్తాను, అప్లై చేస్తాను. 1/√2π ప్రాబ్లంలో జంప్ ఫంక్షన్ ఇచ్చాడు. ఏమని? -∞ to అన్నాడు, -a to a అన్నాడు. ఈ వాల్యూ అయితే ఇచ్చాడు x² అనే జంప్ ఫంక్షన్. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ 0 అయితే ఇచ్చాడు. 0 అయితే తీసుకోమన్నాడు. ఇంటిగ్రల్ -∞ to
e power ipx into f of x into dx ప్లస్ చూడండి ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి ప్రాబ్లం ఎలా చేస్తాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ మీకు తెలుసు, జంప్ ఫంక్షన్లో మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ అన్నప్పుడు జీరో, ఏ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ కూడా జీరో. ఇంకా మిగిలింది చూడండి 1/√2π మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1/√2π ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, ఏమని x² అయితే ఇచ్చాడు. వెంటనే తక్షణమే మీరు ఏం చేయాలి, ఐలెట్ ఫార్ములా లెక్కన అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను ఐలెట్. చూడండి ఐ అంటే ఇన్వర్స్ అని, ఎల్ అంటే లాగర్థమిక్ అని, ఏ అంటే ఆల్జీబ్రాయిక్ అని, టీ అంటే ట్రిగ్నామెట్రిక్ అని, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ముందు రాసుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వెనక రాసుకోవాలని తెలుసుకోండి. చూడండి చాలా సింపుల్గా చేస్తాను. యూ ఇంటిగ్రల్ వీడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ వీడిఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ u ఇంటూ హోల్ డిఎక్స్ అనే ఫార్ములా మీరు నేర్చుకోవాలి మా. చూడండి నీట్గా అయితే x² ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ కాబట్టి మీరు ఫస్ట్ ముందు రాసుకోండి మా. మైనస్ ఏ టు ఏ x² ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. అది ఇంకా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయాలి. ఎట్లా చేస్తే మీకు ఆన్సర్లు మిస్టేక్స్ అయితే అవుతాయమ్మా, జాగ్రత్తగా చేయండి, అజాగ్రత్త వద్దు. 1/√2π యూ ఎంత, x² ఇంటిగ్రల్ వీడిఎక్స్ ఎంత, ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఇంటిగ్రల్ వీడిఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ x² ఇంటూ హోల్ డిఎక్స్. అది చూడండి 1/√2π x² ఈ పవర్ ఐపిఎక్స్ చేసుకోండి, ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి లిమిట్స్ ఎంత, మైనస్ ఏ టు ఏ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ బై ఐపి d/dx ఆఫ్ x² 2x ఇంటూ డిఎక్స్. అది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి మా నీట్గా. 1/√2π అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, a². ఇక్కడ చూడండి 1/IP కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను, ఈ పవర్ ఐపిఏ అది మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, a² మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే a² అవుద్ది, ఈ పవర్ మైనస్ ఐపిఏ మైనస్ 2/IP ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎక్స్ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే అర్థమవుతుంది మా. చూడండి మళ్ళీ ఇది ఐలెట్ ఫార్ములా లెక్క అయిపోయింది నీట్గా. 1/√2π a² కామన్ తీసుకోండి, a²/IP ఈ పవర్ ఐపిఏ మైనస్ ఈ పవర్ మైనస్ ఐపిఏ
మైనస్ 2/IP హైలైట్ ఫార్ములా అమ్మ అప్లై చేయండి. ఎక్స్ యు ఇంటిగ్రల్ VDX అంటే ఈ పవర్ IPX ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ VDX అంటే ఈ పవర్ IPX ఇంటూ డిఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ u అంటే ఎంతమా ఎక్స్. ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది హైలైట్ ఫార్ములా. అదేం పెద్ద కష్టంగా ఏం లేదు. చూడండి 1/√2π మీరు చూడండి 2 ఇంటూ చేయండి 2/, చేయండి. ఎందుకు చేయాలి ఈ విధంగా అంటే ఫార్ములా సెట్ కావడం కోసం అంతే. ఈ పవర్ IPA మైనస్ ఈ పవర్ మైనస్ IPA 2iని ఇంటూ చేసి 2iని డివైడ్ చేయండి. ఎందుకు ఫార్ములా లెక్క సెట్ కావాలి చెప్తాను. మైనస్ 2/IP ఎక్స్ ఈ పవర్ IPX/IP లిమిట్స్ మైనస్ A to A మైనస్ ఇంటిగ్రల్ మైనస్ A to A ఈ పవర్ IPX/IP d/dx ఆఫ్ x వాల్యూ 1 ఇంటూ dx. చూడండి 1/√2π I క్యాన్సిల్ 2a²/p. ఈ ఫార్ములా మీకు తెలుసు. ఏంది ఫార్ములా? సైన్ ఏపీ అది లేదా సైన్ px ఎక్స్ ప్లస్లో ఏ ఉంది అంతే. మైనస్ 2/IP అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ 1/IP ఏ ఈ పవర్ IPA మైనస్ లోయర్ లిమిట్ మైనస్ అంటే ప్లస్ ఏ ఈ పవర్ మైనస్ IPA అది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అది మైనస్ 1/IP ఈ పవర్ IPX/IP ఇంటిగ్రేషన్ చేసుకుంటా రావాలి, అప్లై చేసుకుంటా రావాలి. 1/√2π 2a²/p sin PA మైనస్ 2/IP 1/IP ఏ కామన్ తీసుకోండి మా ఈ పవర్ IPA ప్లస్ ఈ పవర్ మైనస్ IPA 2 ఇంటూ చేయండి 2 డివైడ్ చేయండి సరిపోద్ది. ఫార్ములా ఎక్కడ సెట్ అవుతుంది. మైనస్ 1/I²P² అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ IPA మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ IPA. అట్లా చూడండి 1/√2π 2a²/p sin PA మైనస్ 2 4a/I² మైనస్ 1 అంటే ప్లస్ 1/P² ఈ వాల్యూ cos PA I² వాల్యూ మైనస్ 1/1/P². ఇక్కడ ఏం చేయాలి? 2iతో డివైడ్ చేసి 2iతో ఇంటూ చేయండి. ఏ ఫార్ములా ఎక్కువ ఉంది? సైన్ PA అమ్మా అది 2i. చూడండి 1/√2π మీరు ఇక్కడ వరకు వదిలేసినా మీకు మార్క్స్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా? P² LCM కట్టుకోండి. PP క్యాన్సిల్ పోతే 2a²P sin PA P² క్యాన్సిల్ పోతే 4a cos PA ప్లస్ P² 2i sin PA. మీరు ఇలా కనుక చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇటువంటి మోడల్స్లో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అయితే నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాను. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ నేను నీట్గా నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇది f(p) ఇన్ టర్మ్స్ ఆఫ్ f(p)లో ఉన్నాయి కాబట్టి f(p) అన్నా f(f(x) అన్నా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నా
మూడు ఒకటే పదానికి చెందినటివిమా. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మా, షేర్ చేయండి మా. మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ 2 వీడియోస్ అయితే చేశాను, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చేసే లైక్ మనకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది మా. థ్యాంక్ యూ.